వీలైనంత మేర పత్తి సాగు విస్తీర్ణం తగ్గించాలి. రెండు రాష్ట్రాల రైతులకు తెలుగు ప్రభుత్వాల సూచన. చుట్టుముట్టే చీడపీడలు, ధరల పతనం వంటి అంశాలను దగ్గరగా పరిశీలించినప్పుడు పత్తి సాగు చేయకపోవడమే మంచిదని అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రత్యామ్నాయంగా పప్పులు, చిరుధాన్యాలు ఉన్నప్పుడు కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పత్తి సాగు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. పత్తి సాగును గణనీయంగా తగ్గించాలని పదే పదే చెప్తోంది. ఇది నిన్నటి మాట. గులాబీ రంగు దాడి చేసే ప్రమాదం ఉంది, అందుకే పత్తి వేయొద్దు. ఇది ఏపీ సర్కార్ సూచన. రెండేళ్ల క్రితం ఏపీ రైతులు 8 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేశారు. గడిచిన ఏడాది 6.5 లక్షల హెక్టార్లలో సాగు చేశారని అంచనా. ఈ ఏడాది విస్తీర్ణాన్ని మరింత తగ్గించాలని అధికారులు, శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా సాగు మానుకోవటమే ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఏపీలో 4.5 లక్షల హెక్టార్లలోని రైతులచే పత్తి సాగు చేయించాలని అధికారులు నిర్ణయించారు. పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తట్టుకోవటానికి BB2 కాటన్ విత్తనం తీసుకొచ్చారు. అయితే అది దాని సామర్థ్యం పెంచుకుంది, మళ్లీ పంటపై ఉధృతి పెంచింది. ఎన్ని పురుగుమందులు పిచికారీ చేసినా కంట్రోల్ కావటం లేదు. గడిచిన సీజన్లో ఏపీ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. ఎన్ని పురుగుమందులు పిచికారీ చేసినా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేనందున పంట సాగుకు వెళ్లకపోవటమే మంచిదని అంటున్నారు. గుంటూరులోను, అనంతపురం జిల్లాలోను, అలాగే కొంత ప్రకాశం జిల్లాలో కొంత భాగంలోనూ కూడా దాదాపు 30 నుంచి, అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి కూడా 30 నుంచి 50% పైగా కూడా పంట దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఏది గులాబీ రంగు పురుగు వల్ల. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే అనంతపురం జిల్లాలో నవంబర్ నెలలో మేమైతే దీన్ని గుర్తించామో వెంటనే యూనివర్సిటీ సైంటిస్టులు, డిపార్ట్మెంట్ అధికారులను కూడా పంపించి వెంటనే వెరిఫై చేసేసి దానికి సంబంధించిన నమూనాలు కానీ వాటన్నిటిని కూడా మన కాటన్ రీసెర్చ్ సెంటర్ నాగపూర్ వారికి పంపించడం జరిగింది. సో దాని తర్వాత అప్పటికే మనకు, అంటే మామూలుగా కాటన్లో మనకు ఫస్ట్ పికింగ్, సెకండ్ పికింగ్, థర్డ్ పికింగ్ అని డిఫరెంట్ పికింగ్స్లు ఉంటాయి. సెకండ్ పికింగ్ దాదాపు అయిపోయే స్థాయికి వచ్చింది కాబట్టి థర్డ్ పికింగ్లో తక్కువ శాతం మనకు పంట వస్తుంది కాబట్టి సో అప్పటి నుంచి కూడా మేము వచ్చే సీజన్కి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో నవంబర్ నుంచి కూడా మనము రకరకాల స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. గడిచిన ఏడాది పరిణామాలను దగ్గరగా గమనించిన శాస్త్రవేత్తలు ఈసారి రైతుల్లో అవగాహన తీసుకురావాలని నిర్ణయించారు. ఎప్పటికప్పుడు పరిణామాలను గమనిస్తూ సూచనలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఒక్కో విత్తన కంపెనీకి ఒక్కో జిల్లా అప్పగిస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేశారు. ఇప్పటివరకు వివిధ స్థాయిలో సమీక్షలు నిర్వహించారు. ప్రతి విత్తన కంపెనీని కూడా ఒక్కొక్క జిల్లాను అడాప్ట్ చేసుకోమని చెప్పాము ఈ క్యాంపెయిన్ చేయడం కోసం. సో దాంతోపాటు జిల్లా స్థాయిలో కూడా కమిటీలు వేయడం జరిగింది. అంటే జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చరు, అలాగే విత్తన కంపెనీ నుంచి ఒక ప్రతినిధి ఉంటాడు. దాంతోపాటు ఫార్మర్స్ నుంచి కూడా ఆ ఏరియాలో ఉన్న ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ను ఇద్దరిని తీసుకొని ప్లస్ యూనివర్సిటీ నుంచి కూడా ఏవీకేఎల్ నుంచి కానీ, డాటా సైంటిస్ట్ కానీ, యూనివర్సిటీ నుంచి ఒకరు, మొత్తం 5 మంది సభ్యులతో ప్రతి జిల్లాలో కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. సో ఆ కమిటీ ప్రతి వారానికి కానీ 2 వారాలకు కానీ మీటింగ్ పెట్టడము. సో ఆ కమిటీ ద్వారా జిల్లాలో మాకున్న వ్యవసాయ విస్తరణాధికారులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడము. తర్వాత ఫార్మర్స్ కూడా మండల స్థాయిలో కొంతమంది ఫార్మర్స్ని పిలిచి ఫార్మర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి దీనికి సంబంధించిన ఏమేమి మెలకువలు తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే స్టేట్ లెవెల్లో కూడా మేము, డైరెక్టరేట్ లెవెల్లో కూడా యూనివర్సిటీ వాళ్ళు, మేము, అలాగే కంపెనీల సీనియర్ లెవెల్ పర్సన్స్ కూడా ఒక కమిటీ మానిటరింగ్ చేసుకోవడం, కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రధాన ఉద్దేశం ఏమంటే రైతులకు ఈ విషయాలు పూర్తిగా చేరవేసి వాళ్ళు ఒకటి పంట మెలకువలు ఏమేమి తీసుకోవాలి అనేది ఒకటి ప్రధానంగా వాళ్ళకి చెప్పడము. సో దానివల్ల ఏమైందంటే టైమ్లీ యాక్షన్ తీసుకుంటే మనము పంటను కాపాడుకునే విధంగా. సో దాంతోపాటు ఎప్పటి లోపల పంట వేయాలి, ఎప్పటి లోపల పంట పూర్తి చేసుకోవాలి, ఏమేమి ఎరువులు వాడాలి, ఏమేమి పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉంది ఈ తెగులు నివారించేదానికి. సో అవన్నీ కూడా మనం యాజమాన్య పద్ధతులు వివరించడం జరుగుతుంది. గడిచిన ఏడాది కొన్ని ప్రాంతాల్లో పురుగు ఉధృతి ఎక్కువైంది. ఈ పరిణామాలను గమనించినప్పుడు సాగు విస్తీర్ణం తగ్గించాలి. అసలు వర్షాధారంగా తేలికపాటి నేలల్లో పత్తి సాగు చేయరాదన్నది శాస్త్రవేత్తల సూచన. కానీ చాలా మంది రైతులు అనువుగాని నేలల్లో వేసి నష్టాల పాలవుతున్నారు. నల్లరేగడి నేలల్లో మాత్రమే పత్తి సాగు చేయాలని సూచిస్తున్నారు. జిల్లాల వారీగా గమనించినప్పుడు గుంటూరు, ప్రకాశం జిల్లాలు, కర్నూలులో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాగు చేయొచ్చు. అనంతపురం లాంటి చోట్ల సాగు మంచిది కాదని అధికారులు సూచిస్తున్నారు.
లైట్ సాయిల్స్లో కాటన్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంత వర్షాభావం వచ్చినా కూడా 10 రోజుల్లో మనకు వర్షం రాకున్నా కూడా పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మీరు కర్నూలు జిల్లాలో చూస్తే పోయిన సంవత్సరం 2015 సంవత్సరంలో మొదట్లో వర్షం బాగా వచ్చింది, దాని తర్వాత వర్షము తగ్గింది, పంట పోయింది, మళ్ళీ విత్తనాలు కొనుక్కొని మళ్ళీ వేశారు. మూడోసారి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రైతులు. సో అలాంటి చోట్ల వేస్తే పంట నష్టం ఎక్కువ ఉంటుంది, ఆదాయం తక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మేము రైతులు కూడా ఏం సజెస్ట్ చేస్తున్నామంటే ఎక్కడైతే ట్రెడిషనల్గా ప్రత్తికి అనుకూలమైన నేలలు ఉన్నాయో వాటిల్లో మాత్రం ప్రత్తి వేసుకోండి. లైట్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో తేలికపాటి నేలల్లో మాత్రము ప్రతి వేస్తే దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది, దానివల్ల ఇబ్బందులు పడుతున్నాయి. మీరు కూడా చూస్తున్నారు ఆత్మహత్యలు అనేది జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అంటే ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన సబ్సిడీ కానీ అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సింది ఇస్తాము. సో అవి కూడా రైతులను ఆ విధంగా కూడా ఎడ్యుకేట్ చేయాలి. గడిచిన 2-3 రోజులుగా మీరు కూడా మీడియా ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం వస్తుంది. పత్తి సాగు చేసే రైతులు జూలై 30 లోపు విత్తనం విత్తి డిసెంబర్ 30 కల్లా పంట ముగిసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఈసారి ధరలు కూడా ఆశాజనకంగా ఉండే పరిస్థితి కనిపించటం లేదు. పత్తికి బదులు పప్పులు గాని చిరుధాన్యాలు కాని సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా పేరుగాంచిన అనంతలో పండ్ల తోటల సంరక్షణ కష్టంగా మారింది. వేసవి ఆరంభం నుంచే జిల్లాపై బాణుడు తన ప్రతాపం చూపడంతో లక్షలు వెచ్చించి సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. మండే ఎండలకు మొక్కలను చంటి బిడ్డల్లా కాపాడుకునేందుకు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు. కొత్త పద్ధతులను అనుసరించి కొంతవరకు విజయం సాధిస్తున్నా ఇదే పరిస్థితి కొనసాగితే సాగు సాహసమే అంటున్నారు అనంత రైతులు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న అనంతపురం జిల్లాలో ఉదయం 10 నుంచి ప్రచండ భానుడి ప్రకోపానికి జనం లెవెల్లాడుతున్నారు. రోడ్లన్నీ నిప్పుల కులిమిల్లా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంటలు సైతం ఎండవేడిమికి వట్టిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పండ్ల తోటలు సాగు చేయటం రైతులకు కత్తిమీద సాములా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,00,000కు పైగా ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. జిల్లాలోని తాడిపత్రి, పుట్లూరు, ఎలనూరు, నార్పల, సింగనమల, తాడిమర్రి, ధర్మవరం మండలాల్లో అత్యధికంగా బొప్పాయి, అరటి, వాటర్ మిలన్ పండిస్తున్నారు రైతులు. పక్వానికి వచ్చిన బొప్పాయి చెట్లు ఎండవేడిమికి తాళలేక కాయలు కుళ్లిపోయి పాడవుతున్నాయి. 10 నెలల కాల వ్యవధిలో సాగయ్యే అరటి పిలుకలు నిట్టు నిలువునా ఎండిపోతున్నాయి. లక్షలు వెచ్చించి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోవటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాటిన 3,000 చెట్లు వడదెబ్బ ఎక్కువ ఎండ కాసి పండ్లు మాగకోకుండా ఇట్లా పాకానికి రాకుండా మధ్యలో వడదెబ్బతో తోటలో కాయలన్నీ రాలిపోతున్నాయి. మేము దాదాపు పెట్టుబడి 2 లక్షలమైన పెట్టుబడి పెట్టినాము. మాకు ఇంతవరకు పెట్టుబడి కూడా రాలే. వడదెబ్బతోనే చాలా నష్టపోయినాము. అందుకోసము వడదెబ్బ కోసం మేము సూపర్ కాయలు చించి దాని వడదెబ్బ తగలకోకుండా చుట్టూ కట్టినాము. అయినా కూడా ఫలితం కొద్దిగా మేలు అనిపించింది. అందుకోసం మేము కట్టినాము. కొందరు రైతులు ఎండల నుంచి పంటలు కాపాడుకోవటానికి వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ సంచులను కొనుగోలు చేసి బొప్పాయి కాయలకు కప్పుతున్నారు. అరటి పిలకను సంరక్షించుకోవటానికి పేపర్లను గొడుగుల్లా అమరుస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నీటిని పెడుతూ ఎండవేడిమి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంచులు చుట్టిన తర్వాత కొంతమేరకు పంట నిలకడగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. అయితే ఎండ ఇదే విధంగా కొనసాగితే పంటలు చేతికి రాక పూర్తిగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అరటి, బొప్పాయి, కలింగ, దోస వంటి పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ఇదే పరిస్థితి. ఎండలు ఇదే విధంగా కొనసాగితే లక్షలు వెచ్చించి సాగు చేసిన పండ్ల తోటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అరటి 6 ఎకరాలు, బొప్పాయి 6 ఎకరాలు ఉందన్నమాట. అది ఏ వల్ల చెట్టు మాత్రం నిలుచుకునే అవకాశమే లేకుండా పోతుంది, స్పందనే లేకుండా పోతుంది. ఆ స్పందన పట్టించి గవర్నమెంట్ పరము ఏదన్నా మమ్మల్ని ఆదుకొని చూస్తుందేమో అనేసి మేము ఆలోచించుకుంటున్నాం. బోర్లలో నీళ్లు వర్షం భావం మార్చికి పడక దెబ్బతినిపోతుంది. ఆ వర్షం లేని కారణంగా గవర్నమెంట్ను మేము ఆలోచించుకొని ఏదన్నా వస్తుందేమో అని ఆలోచించుకుంటాం. 3 ఏళ్ల నుంచి ఏది చేసిందేమో లేదు.
ఆ చేసినందుకు లేక ఇప్పుడు మేము దీనికి బయట పడతామా, మందు దాగి వస్తామా అనే చర్య తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. పండ్ల తోటల సాగులో రాణిస్తూ లాభాలు గడిస్తున్న అనంతపురం రైతులు ఎండలకు వణికిపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యానవన శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న తరుణంలో ఎండలకు ఎండిపోతున్న పండ్ల తోటలను విపత్తుగా పరిగణించి కరువు సీమ రైతులను ఆదుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఎటు చూసినా చుట్టూ ఇసుక దిబ్బలు, చుక్క నీటికి కటకట, పైగా నడినెత్తిన మండే సూర్యుడు. ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎడారి ప్రాంతాల్లో సర్వసాధారణం. మరి ఎడారిలో వ్యవసాయం అంటే ఆషామాషి కాదు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో పంటలు పండించడం తేలిక కాదు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు అక్కడి ఇసుక దిబ్బలను సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్నారు. నూతన టెక్నాలజీని వినియోగిస్తూ ఓ యజ్ఞంలా కృషి చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఖతర్ ఒకటి. అభివృద్ధితో పాటే ప్రమాదాలు పొంచి ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడం కష్టమవుతోంది. గడిచిన 10 సంవత్సరాల్లో ఇక్కడి జనాభా రెండింతలుగా పెరిగింది. ఎండాకాలంలో అక్కడి ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? 120 డిగ్రీలు. నమ్మలేకుండా ఉంది కదా, అయినా నమ్మి తీరాల్సిందే. మనమిక్కడ 47 డిగ్రీలనే భరించలేకపోతున్నాం. అక్కడి సాగునీటి కష్టాలు అన్నీ ఇన్నీకో. మరి అక్కడి శాస్త్రవేత్తలు ఏం చేశారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. సాగు ప్రజల నిత్యావసరాలకు 99% సముద్రపు నీటిని వినియోగిస్తున్నారు అక్కడి జనం. ఇలాంటి పరిస్థితులు కేవలం ఖతర్లోనే కాదు, ప్రపంచంలోని ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి. మరి ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఖతర్ ఓ ప్రయోగశాలగా మారింది. సహారా ఫారెస్ట్ పేరుతో కొత్త టెక్నాలజీని వినియోగిస్తూ నీరు, ఆహారం, విద్యుత్ వనరులు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎడారిలో వ్యవసాయం కొత్తేమీ కాదు. ఇజ్రాయెల్లో గత 50 సంవత్సరాలుగా డ్రిప్ పద్ధతిలో వ్యర్థ జలాలతో పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఖతర్లో మాత్రం కేవలం వ్యవసాయమే కాకుండా నీరు, ఆహారం, విద్యుత్ పెంపే లక్ష్యంగా సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీ గురించి ప్రజల్లో అవగాహన కూడా తీసుకొస్తున్నారు. సహారా ఫారెస్ట్ ప్రాజెక్టులో 3-కోర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. పర్యావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఒకదాని నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు మరో దానికి ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టులో ప్రధాన మెటీరియల్స్ ఉప్పు నీరు, సూర్యరశ్మి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ అద్దాలు సూర్యుడి కిరణాలు తీసుకుని సోలార్ పవర్ను విడుదల చేస్తాయి. ఈ పవర్ను ప్రాజెక్టుకు వినియోగిస్తారు. కార్డ్బోర్డ్ ద్వారా ప్రవహించే సముద్రపు నీటిని కండెన్సర్ల ద్వారా సాయంతో మంచినీటిగా మార్చి వాటిని మొక్కలకు అందిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మెషిన్లు గ్రీన్ హౌస్ల్లోని వేడిగాలుల్ని చల్లబరుస్తాయి. ఫ్యాక్టరీ నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ను చెట్లు తీసుకుని అవి పెరుగుతాయి. సహారా ఫారెస్ట్ ప్రాజెక్ట్ ఎంతో భిన్నమైంది. కేవలం ఖతర్లోనే కాకుండా ప్రపంచంలోని ఎడారి ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే సముద్రపు నీరు అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ టెక్నాలజీని అప్లై చేయొచ్చు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఎడారి మొత్తం పచ్చని మొక్కలతో కళకళలాడుతుంది.
చాలా మంది ప్రజలు ఖతర్ పేరు వింటే ఎడారి గుర్తొస్తుంది. ఇక్కడి ఇసుకల్లో ఎన్నో పోషకాలున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో పంటలను కాపాడుకున్నట్లయితే సాగునీటి లభ్యత పెద్ద సమస్యగా కనపడదు. కొద్ది సంవత్సరాల్లోనే ఈ మార్పు ప్రపంచంలోని ఫుడ్, ఎనర్జీ, వాటర్ కన్జర్వేషన్లో ఎడారి ప్రాంతాలకు సవాళ్లు విసురుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మామిడి సీజన్ వచ్చేసింది. పసుపు పచ్చని మామిడి నోరూరిస్తుంది. భారతదేశం ఎన్నో రకాల మామిడి పండ్లకు నిలయం. ఇక్కడ కనిపించినన్ని రకాలు మరే దేశంలో కనిపించవు. మరి ఈ పండ్లు వివిధ ప్రాంతాల్లో వివిధ రుచుల్లో దొరుకుతాయి. ఎన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయి, వాటి చరిత్ర ఏంటో నేలతల్లిలో తెలుసుకుందాం. బంగినపల్లి, తోతాపురి, రసాలు ఇలా ఎన్నో రకాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంటాయి. మన రైతులు కొన్ని రకాలు సాగు చేస్తుంటారు. ఇక్కడి ప్రజలు తెలిసినవి, మార్కెట్లో లభించేవి కొనుగోలు చేస్తుంటారు. ఇవి కాక దేశంలో అనేక రకాల మామిళ్లున్నాయి. వీటి ప్రత్యేకతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాల మామిళ్లున్నా బంగినపల్లి మాత్రం ఫేమస్. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఇవి కనిపిస్తాయి. కర్నూలు జిల్లా బనగపల్లితో పాటు నూజివీడు ప్రాంతంలో ఈ సాగు ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ చుట్టూ 285 కిలోమీటర్ల మేర ఈ రకం మామిడి సాగు ఎక్కువగా జరుగుతుంది. ఓవల్ షేప్ లో ఉండే పండ్ల తోలు కొద్దిగా మందంగా ఉంటుంది. ఒక్కో పండు 300 నుంచి 400 గ్రాముల బరువు తూగుతుంది. వీటిని ఐస్ క్రీంలు, జ్యూస్ల తయారీకి వాడుతుంటారు. తోతాపురి ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఎక్కువగా సాగులో ఉంది. ఇవి మిగతా మామిడి పళ్ల మాదిరి అంత తీయగా ఉండవు. ఈ రకానికి బంగళోరా, కలెక్టర్, కల్మై, కిలిముకు, గిల్లి, ముక్కు, సందేశ, తివాద్యమూతి అనే పేర్లున్నాయి. కాస్త ఆకుపచ్చ, పసుపు పచ్చని, ఎర్రని రంగు మేళవింపులతో ఈ కాయ కనిపిస్తుంది. ఇది అండర్సన్ బ్రూక్స్ అనే వాళ్ళు అంటుకట్టే పద్ధతి ద్వారా వీటిని సాగులోకి తీసుకొచ్చారు. 1901లో వీటిని ఫ్లోరిడాకు ఎగుమతి చేశారు. వీటిని ఎక్కువగా పచ్చడి, సలాడ్స్, జ్యూస్లకు ఉపయోగిస్తారు. హిమాచల్ ప్రదేశ్ చౌంసా 1500 సంవత్సరాల కాలంలో షేర్షా సూరి ఈ రకం మామిడి పండ్లను మనకు పరిచయం చేశారు. పాకిస్తాన్ నుంచి ఉత్తర భారతదేశానికి పండ్లు తరలి వచ్చాయి. ఆకుపచ్చ, పసుపు పచ్చ మేళవింపుతో ఉన్న ఈ పండ్లకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? షేర్షా సూరి చక్రవర్తి చౌంసా అనే ప్రాంతంలో హుమాయూన్ అనే రాజు మీద గెలిచాడు. ఈ సందర్భంలో ఆయన ఈ పండ్ల రుచి చూశాడట. అప్పుడే ఆ ఊరి పేరునే ఈ పండ్లకు నామకరణం చేశాడు ఆ చక్రవర్తి. ఇది జూలై, ఆగస్టు సమయంలో కాతకొస్తుంది. ఈ మామిడిని తినడం కంటే జ్యూస్ చేసుకుని తాగితే మరింత టేస్టీగా ఉంటుందట. ఉత్తరప్రదేశ్ కు చెందిన దషేరి ఈ వెరైటీని మలీహాబడి అని పిలుస్తారు. 200 సంవత్సరాల క్రితం లక్నో నవాబ్ ఈ మామిడి పండ్ల సాగుని మొదలుపెట్టాడు. వారుండే ప్రాంతంలో పెద్ద తోట ఏర్పాటు చేశాడు. అలా ఈ మామిడి పండ్లు మనకు పరిచయం అయ్యాయి. తీయగా ఉండే ఈ మామిడి పండ్లకు కండ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్లెస్ గా ఉండే ఈ మామిడి సరైన ఆకృతిలో పసుపు రంగులో నిగనిగలాడుతుంది. ఎక్కువగా పచ్చళ్లకు, ఆమ్స్ కి ఉపయోగిస్తారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో రకం బెనారసీ లంగ్రా. ఇది ఫేమస్ వెరైటీ. వారణాసి ప్రాంతంలో సాగవుతుంది. దీన్ని ఆ ప్రాంతం రైతులే మొదట సాగు చేపట్టారని చరిత్ర చెప్తోంది. ఓవల్ షేప్ లో ఉండే ఈ మామిడి ఆకుపచ్చగా ఉంటుంది. కొన్ని ఎరుపు రంగులో కూడా వస్తాయి. జూలై నుంచి ఆగస్టు వరకు వీటి కాతకాలం. దేశంలోని వివిధ ప్రాంతాలకే కాకుండా ప్రపంచానికి ఈ రకం మామిడి ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుంది. ఇక గుజరాత్ కేసర్ మామిడి పండ్లు రసానికి ఫేమస్. గిరినర్ పర్వతాల మీద ఫూత్ హిల్స్ అనే ప్రాంతంలో వీటిని కనుగొన్నారట. ఏప్రిల్ నుంచి జూలై వరకు వీటి కాత ఉంటుంది. ఆరెంజ్ కలర్ లో ఉండే వీటిని 1931లో నవాబ్ జునాగఢ్ సాగు చేశాడనే కథ ప్రచారంలో ఉంది. వీటికి కేసర్ పేరును మాత్రం 1934లో పెట్టారట. అధిక ధర పలికే మామిడి పళ్ల రకాల్లో ఇది ఒకటి.
పశ్చిమ బెంగాల్కు చెందిన హిమసాగర్ పైకి ఆకుపచ్చగా లోపల పసుపచ్చగా ఉంటుంది. మీడియం సైజులో ఉండే ఫైబర్లెస్ వెరైటీ ఇది. జూన్ మొదటి వారం కల్లా ఈ మామిడి పండ్లు ప్రత్యక్షమవుతాయి. నాడియా, ముర్షిదాబాద్, మల్దా, హుగ్లీ ప్రాంతాల్లోనే కాదు ఒడిశాలో కూడా వీటి సాగు చేస్తారు. వీటిని ఎక్కువగా జ్యూస్, డెసర్ట్లకు ఈ పండ్లను వాడతారు. మహారాష్ట్ర అల్ఫోన్సా, వీటిని కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అని ముద్దుగా పిలుచుకుంటారు. స్వీట్, జ్యూసీగా ఉండే ఈ మామిడి పండ్లు ఇండియా మొత్తం, ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్. గోల్డెన్ ఎల్లో కలర్ లో పైన ఎరుపు రంగులో మెరిసిపోతుంటాయి. గుజ్జు ఎక్కువగా ఉండే ఈ మామిడి పండ్లు ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలోనే కనిపిస్తాయి. ఆ తర్వాత కర్ణాటక, గుజరాత్ లో కూడా వీటిని సాగు చేస్తున్నారు. మే, జూన్ లో వచ్చే వీటిని లస్సీ, ఐస్ క్రీంల తయారీల్లో ఉపయోగిస్తారు.